ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబ సభ్యులను ఇంతవరకు మీరు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినడానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకడానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథములో నుండి తండ్రి, మీ మాటలను తండ్రి మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు కేవలం విని విడిచిపెట్టేసే వరంగా ఉండకుండా, చదివి మర్చిపోయే వరంగా ఉండకుండా, విన్న మాటలను తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఆ మాటలకు లోబడి మీకు భయపడి తండ్రి, మిగిలిన మా శాశ్వత జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవిస్తూ మీ యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి, పరిశుద్ధులముగా, పవిత్రులముగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా జీవిస్తూ తండ్రి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు యేసుక్రీస్తు వారిని నమ్మితే సమస్తము విడిచిపెట్టాలా. యేసుక్రీస్తు వారిని నమ్మితే సమస్తము విడిచిపెట్టాలా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో చాలామంది యేసుక్రీస్తు వారిని నమ్ముతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు మన పాప విమోచకుడని, యేసుక్రీస్తు వారు లోక రక్షకుడని, స్వర్గానికి మార్గం యేసుక్రీస్తు వారని ఈ ప్రపంచంలో అనేక మంది తెలుసుకుని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దేవునిలోకి వస్తూ ఉన్నారు, క్రీస్తు సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. అయితే ఇలా మారే వాళ్ళందరూ కూడా, నమ్మే వాళ్ళందరూ కూడా వారికి ముందున్నటువంటి అలవాట్లను విడిచిపెట్టేయవలసినటువంటి పరిస్థితి ఉంది. యేసుక్రీస్తు వారిని నమ్మక ముందు కొంతమందికి మద్యం సేవించే అలవాటు ఉంటుందా? దాన్ని ఏం చేయాలి అంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత మానేయాలి. కొంతమంది మానట్లేదులేండి, కంటిన్యూ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి వ్యభిచారం చేసే అలవాటు ఉంటుంది క్రీస్తులోకి రాకముందు. వచ్చిన తర్వాత ఏం చేయాలి? మానేసుకోవాలి. అలాగే కొంతమందికి జారత్వం చేసే అలవాటు ఉంటుంది. క్రీస్తుని నమ్మిన తర్వాత, క్రీస్తు రాజ్యంలో చేరిన తర్వాత వారికి ఉన్నటువంటి అలవాటుని విడిచిపెట్టేయాలి. ఇలా మనం ఆలోచించగలిగితే చాలామందికి చాలా వ్యసనాలు ఉంటాయి. పేకటాడే అలవాటు ఉంటుంది, గుండాట్లాడే అలవాటు ఉంటుంది, కోడిపందాలు ఆడే అలవాటు ఉంటుంది. ఇలా రకరకాల వ్యసనాలు మనం క్రీస్తులోకి రాకముందు ఉంటాయి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే వాటన్నిటినీ విడిచిపెట్టేయాలి. అవునా? అవన్నీ కూడా విడిచిపెట్టేసి క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకాలి. క్రీస్తు అడుగుజాడల్లో నడవాలి, క్రీస్తుని పోలి జీవించాలి, పరిశుద్ధత పవిత్రత కలిగి బ్రతకాలి. అలా బ్రతికితేనే మనం పరలోకానికి వెళతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద బ్రతికుండగా ఆయన ఏం విడిచిపెట్టమని చెబుతున్నాడో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయం, మత్తయి గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము. దయచేసి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 29వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా.
మత్తయి గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇవి గాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. తీసరమందరం 19:29. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆయన నామము నిమిత్తము ఎవరెవరిని విడిచిపెట్టేయాలట? అన్నదమ్ములను విడిచిపెట్టేయాలట, అక్క చెల్లెల్ని కూడా విడిచిపెట్టేయాలట, తండ్రిని కూడా విడిచిపెట్టేయాలట, తల్లిని కూడా విడిచిపెట్టేయాలట, పిల్లలను కూడా విడిచిపెట్టేయాలట, భూములు కూడా విడిచిపెట్టేయాలట, ఇల్లు కూడా విడిచిపెట్టేయాలట. విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదేంటండి ఇది? యేసుక్రీస్తు వారు ఎలా చెప్తున్నారేంటి? అన్నదమ్ములు విడిచిపెట్టేయమంటున్నారు, అక్క చెల్లెలు విడిచిపెట్టేయమంటున్నారు, ఇంకా తండ్రిని విడిచిపెట్టేయమంటున్నారు, తల్లిని విడిచిపెట్టేయమంటున్నారు, పిల్లల్ని విడిచిపెట్టేయమంటున్నారు, భూములు విడిచిపెట్టేయమంటున్నారు, ఇల్లు విడిచిపెట్టేయమంటున్నారు. మరి ఏం చేయాలి విడిచిపెట్టేసి? ఏమండి, అందరిని విడిచిపెట్టేస్తే 100 రెట్లు పొందుతామంటారు. అలాగే నిత్య జీవమును స్వతంత్రించుకొందుము అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదేంటిది? ఆశ్చర్యంగా లేదా? అందరిని విడిచిపెట్టేస్తే మన పరిస్థితి ఏంటి? మనం ఎలా బ్రతకాలి మరి? ఇప్పుడు మనం భూమి మీద ఒక భార్య, 2-3 బిడ్డలు, తల్లి తండ్రి కలిస్తేనే కదా ఒక కుటుంబం. ఈ కుటుంబం అంతా కలిసి జీవించడానికి ఒక గృహం. ఏమండి, మరి ఇవన్నీ విడిచిపెట్టేయమని యేసుక్రీస్తు వారు చెప్తున్నారేంటి? ఇవన్నీ విడిచిపెట్టేస్తే 100 రెట్లు పొందుతామట. అలాగే నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకుంటాము అంటున్నాడు. ఇక్కడ చెప్పబడిన దాంట్లో భార్య అనే పదం లేదు. ఏమండి, ఇక్కడ అన్నతమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తండ్రిని, తల్లిని, పిల్లల్ని, భూములు, ఇల్లు అన్ని విడిచిపెట్టేమన్నాడు. కానీ ఇక్కడ భార్య గురించి చెప్పలేదు. కానీ మరొక గ్రంథకర్త చెప్పాడు. ఏమండి, అది కూడా చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. మార్కు గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 29. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 అంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి, ఇక్కడ నా నిమిత్తమును సువార్త నిమిత్తమును అన్నాడు. ఇందాకేమన్నాడు మత్తయి సువార్తలో? నా నామము నిమిత్తము అన్నాడు. నామం అంటే అధికారం. నా అధికారంలోకి వచ్చినటువంటి మీరు నా అధికారం నిమిత్తము అన్నాడు. ఇక్కడ నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఎవరెవరు విడిచిపెట్టేయాలట? ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు ఇవందరిని విడిచిపెట్టేస్తే మనకి ఇంకేముంటుంది? హింసలే. అవునా? హింసలతో పాటు 100 అంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, నా నిమిత్తము సువార్త నిమిత్తము వీళ్ళందరిని విడిచిపెట్టేస్తే మీకు ఏమొస్తుందట? రాబో లోకమందు నిత్య జీవం వస్తామండి. ఇప్పుడు లూకా గారు ఏం చెప్తున్నారు చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 29వ వచనం. అధ్యాయాలు మారినా కానీ వచ్చిన మాత్రం ఒకటే ఉంది చూడండి. 18:29. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను
పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఎవడునో ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇక్కడ భార్యని మెన్షన్ చేయడం చూసారా? ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ కూడా మనం ఎవరెవరిని విడిచిపెట్టాలట? సేమ్ మత్తయి గారు రాసిన సువార్తలు ఏం చెప్పాడో, మార్కు గారు రాసిన సువార్తలు ఏం చెప్పాడో ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. అయితే దేవుని రాజ్యము నిమిత్తము అన్నాడు. ఇక్కడ మత్తయి సువార్తలో నా నామము నిమిత్తం అన్నాడు, మార్కు సువార్తలో నా నిమిత్తమును సువార్త నిమిత్తం అన్నాడు, లూకా సువార్తకు వచ్చేసరికి దేవుని రాజ్యము నిమిత్తము అన్నాడు. దేవుని రాజ్యం అంటే సంఘము నిమిత్తము అని అర్థం. ఏమండి సంఘము నిమిత్తము ఎవరెవరిని? ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఎవడును యెహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలండి ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ యేసుక్రీస్తు వారు అందరిని విడిచిపెట్టేయమంటున్నాడు. అందరిని విడిచిపెట్టేస్తే ఎలా? ఏమండి అందరినీ విడిచిపెట్టేయమన్నది వాస్తవం. అయితే యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత, మరణించి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అలాగే ఆయన తల్లి, ఆయన సహోదరులు ఏం చేస్తున్నారంటే ఒక మేడ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారట. ఒకసారి ఆ మాట చూద్దాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. అన్నదమ్ములను విడిచిపెట్టేయమన్నాడు కదా. అన్నదమ్ములనే కనుక విడిచిపెట్టేయాలనేదే వాస్తవం. అయితే యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులు మరియమ్మ గారికి పుట్టినటువంటి బిడ్డలు ఏం చేస్తున్నారో ఒకసారి చూడగలిగితే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. యేసుక్రీస్తు వారు మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడ్డారు, 40 దినాలు అనేక మందికి కనబడ్డారు. తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అలాగే మరికొంతమంది అలాగే యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులు అంటే అన్నతమ్ములు ఏం చేస్తున్నారట? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారట. మరి అన్నతమ్ములు విడిచిపెట్టేయమన్నాడు కదా ఈయన. మరి విడిపోయారా అంటే విడిపోలేదు, విడిచిపెట్టలేదు. ఏమండి కలిసి ఓ చోట కూడుకుని ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అంటే విడిచిపెట్టేయమని కాదు. ఎందుకు విడిచిపెట్టాలో మనం ఆలోచించాలి. ఏమండి చాలామంది ఇదిగో విడిచిపెట్టేయమన్నాడు కదా అని ఎవరికి నచ్చిన వచనాలు వాళ్ళు వాడుకుంటున్నారు. ఏమండి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఆస్తి విషయంలో ఏదైనా తగాదా వచ్చిందనుకోండి, ఆ వంకతో ఈ వచనాన్ని వాడుకుంటున్నారు. అన్నదమ్ములు విడిచిపెట్టేయమని యేసుక్రీస్తు వారే చెప్పారు కదా, అందుకే నేను విడిచిపెట్టేశాను. ఇంకొకడు ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రులను పోషించాలని వాళ్ళు విడిచిపెట్టేసి ఇదిగో యేసుక్రీస్తు వారు చెప్పారు తల్లిదండ్రులు విడిచిపెట్టేయమని ఆ వచనాన్ని అలా వాడుకుంటున్నాడు. ఇంకొకడు ఏం చేస్తున్నాడు? ఇంకొకరు ఎవరినో సెర్చ్ చేసుకుని భార్యని విడిచిపెట్టేయమని యేసుక్రీస్తు వారే చెప్పారు కదా, అందుకే నేను విడిచిపెట్టేస్తున్నాను. ఇంకొంతమంది పిల్లల్ని విడిచిపెట్టేసి ఇదిగో యేసుక్రీస్తు వారే పిల్లల్ని విడిచిపెట్టేయమన్నాడు. ఇలా ఎవరికి నచ్చిన వచనాలను వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాడుకుంటున్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు విడిచిపెట్టాలో మనం ఆలోచించాలి. ఎందుకు విడిచిపెట్టమన్నాడు, ఏ సందర్భంలో విడిచిపెట్టమన్నాడు అనేది మనం ఆలోచించాలి. ఇక అక్క చెల్లెల్ని కూడా విడిచిపెట్టేయమన్నాడు కదా. అక్క చెల్లెల్ని లాజరు గారు విడిచిపెట్టారో లేదో చూద్దాం ఒకసారి. లాజరు గారు తెలుసు కదా, మార్తా మరియల సహోదరుడు. ఆయన విడిచిపెట్టారో లేదో చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం. యోహాను గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లలు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల
అచ్చాజటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ యేసుక్రీస్తు వారికి బేతని అనే ప్రాంతంలో ఒక విందు చేస్తారంట. విందు చేసినప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ? లాజరు గారు ఉన్నారు, మార్త గారు ఉన్నారు, మరియ గారు కూడా ఉన్నారు. ఇక్కడ లాజరు గారు మార్తా మరియల్ని విడిచిపెట్టేసాడు. మరి అక్క చెల్లెల్ని విడిచిపెట్టేయమని చెప్పాడు కదా మరి యేసుక్రీస్తు వారు. దేని నిమిత్తం? నా నామము నిమిత్తం అన్నాడు ఒక చోట, నా నిమిత్తమును సువార్త నిమిత్తం అన్నాడు ఇంకో చోట, దేవుని రాజ్యం నిమిత్తం అన్నాడు ఇంకో చోట. మరి అక్క చెల్లెల్ని విడిచిపెట్టేయమంటే ఇక్కడ లాజరు గారు ఏం చేయాలి? మరియమ్మ గారిని మార్త గారిని విడిచిపెట్టేయాలి. మరి విడిచిపెట్టారంటే వీళ్ళు కలిసే ఉన్నారు, యేసుక్రీస్తు వారికి విందు చేస్తున్నారు. అలాగే మరియమ్మ గారేమో యేసుక్రీస్తు వారికి మిక్కిలు విలువ గల అచ్చాజటమాంసి అనే అత్తరు తీసుకొచ్చి ఆయన పాదములకు పూసినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ లాజరు గారు తన సహోదరి మనల్ని విడిచిపెట్టినట్టుగా మనకి కనిపించట్లేదు. అవునా? అంటే అక్క చెల్లెలు విడిచిపెట్టేయమంటే ఎందుకు విడిచిపెట్టమన్నాడు, ఏ సందర్భంలో విడిచిపెట్టమన్నాడు అనేది మనం ఆలోచన చేయాలి. అంతేగాని విడిచిపెట్టేయమన్నాడు కదని విడిచిపెట్టేయటం కాదు. అలాగే తల్లిదండ్రులు విడిచిపెట్టేయమన్నాడు కదా, తల్లిదండ్రుల గురించి కూడా ఒక అద్భుతమైన మాట అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రాయించాడు. ఆ మాట కూడా మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఏమంటే తల్లిదండ్రుల గురించి పిల్లలకు చెబుతున్నటువంటి మాట ఇది. ఏమంటున్నాడు చూడండి, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. నీకు మేలు కలగాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించడం అంటే కుర్చీ వేసి ఒక సాల్వా తెచ్చి ఏమంటే దండేసి అది కాదు. అవసాన దశలో వారికి కావాల్సిన అవసరతలన్నీ తీర్చమని. అర్థమవుతుందా? కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేశారు కదా, వృద్ధులు అయిపోయారు కదా, ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చారు కదా, వాళ్ళకి ఏం కావాలో వారి బాగోగులని నువ్వు చూసుకోమని సన్మానించడం అంటే. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నిన్ను కష్టపడి కనిపించినటువంటి నీ తల్లిదండ్రులను ఏం చేయాలి? చక్కగా చూసుకోవాలి. ఏమండి? ఇది ఎలాంటిదట? ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అంటే తల్లిని తండ్రిని చూసుకోవటం అనేది, వారి బాగోగులు చూడటం అనేది ఆజ్ఞలన్నిటిలో మొదటిది. కాబట్టి మరి తల్లిదండ్రులను విడిచిపెట్టేయమన్నాడు కదా, మరి ఇక్కడేమో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఏంటి విడిచిపెట్టేయమన్నవాడు జాగ్రత్తగా చూసుకోమని ఎందుకు చెప్తాడు? అదే ఎందుకు విడిచిపెట్టమన్నాడు అనేది మనకు తెలియాలి. అలాగే భార్యను కూడా విడిచిపెట్టేయమన్నాడు కదా, మరి భార్యని ఏమన్నా అపోస్తుల్లో ఎవరైనా విడిచిపెట్టారా? చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. అపోస్తులలో అగ్రగణ్యుడిగా ఉన్న పేతురు గారు తన భార్యతో ఏం చేస్తున్నాడు చూడండి. 9వ అధ్యాయం 5వ వచనం. తక్కిన అపోస్తుల వలె ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతున్నారు ఈ మాట. ఏమండి తీసారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, ఆ మాట చాలా ఇంపార్టెంట్. ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను. కేఫా అంటే ఎవరు? పేతురు గారు. ఏమంటే కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? అంటే పేతురు గారు ఏం చేస్తున్నారు? వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా తన భార్యను, విశ్వాసురాలైన తన భార్యను వెంట పెట్టుకుని వెళ్తున్నారట. ప్రభు యొక్క సహోదరులు కూడా అలాగే చేస్తున్నారట. తక్కిన సహోదరులు కూడా అలాగే చేస్తున్నారట. అంటే మరి భార్యను విడిచిపెట్టేమన్నాడు కదా. ఏమండి? నా నిమిత్తమును సువార్త నిమిత్తమును అన్నాడు, నా నామము నిమిత్తము అన్నాడు, అలాగే దేవుని రాజ్యం నిమిత్తం వీళ్ళందరినీ విడిచిపెట్టేమన్నాడు కదా. మరి వీళ్ళు విడిచిపెట్టట్లేదండి, సహోదరులు విడిచిపెట్టట్లేదు,
సహోదరి మనల్ని విడిచిపెట్టట్లేదు, అలాగే తల్లిదండ్రులు విడిచిపెట్టట్లేదు, భార్యను కూడా విడిచిపెట్టట్లేదు. మరి విడిచిపెట్టేయమన్నప్పుడు విడిచిపెట్టేయాలి కదా, మరి ఎందుకు విడిచిపెట్టట్లేదు, ఏ సందర్భంలో విడిచిపెట్టాలి అనేది మనకి తెలియాలి. అలాగే పిల్లల్ని విడిచిపెట్టేయమన్నాడు, పిల్లల్ని విడిచిపెట్టేయమన్నాడు. పిల్లల్ని విడిచిపెట్టేయమంటే మరి పిల్లల కోసం ఒక అద్భుతమైన మాట రాయించాడు. ఆ మాట కూడా మనం చూడగలిగితే ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్ష, ప్రభు యొక్క బోధలోను వారిని పెంచండి. మరి విడిచిపెట్టేమన్నాడు కదా, మరి ఇక్కడ పెంచమంటున్నాడు ఏంటి? ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే ఎందుకు విడిచిపెట్టేయాలి, ఎప్పుడు విడిచిపెట్టాలి, ఏ సందర్భంలో విడిచిపెట్టాలనేది మనకు తెలియాలి. ఏదో ఒక వంక దొరికింది కదా అని విడిచిపెట్టేస్తున్నారు చాలామంది. ఏమండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, అలాగే ఇంటిని విడిచిపెట్టమన్నాడు. ఇంటిని విడిచిపెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అపోస్తుల్లో? చూద్దాం ఒకసారి. లూకా గారు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయం, లూకా గారు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. అపోస్తుల్లో అగ్రగణ్యుడిగా ఉన్న పేతురు గారు ఏం చేశారో చూడండి. లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 12. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరుగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడిను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. తీసారా? 24వ అధ్యాయం 12వ వచనం అందరు చూడాలి. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడిను. యేసుక్రీస్తు వారి యొక్క సమాధి దగ్గరికి పరిగెట్టుకెళ్ళాడట పేతురు గారు. వెళితే ఏం కనబడ్డది అక్కడ? నార వస్త్రాలు మాత్రమే కనబడ్డాయట. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. ఇంటిని విడిచిపెట్టేమన్నారు కదా మరి యేసుక్రీస్తు వారు. పేతురు గారు ఇంటికి ఎందుకు వెళ్ళారు అంటే ఇంటిని విడిచిపెట్టలేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఏ సందర్భంలో విడిచిపెట్టాలో మనకు తెలియాలి. ఏ సందర్భంలో విడిచిపెట్టాలంటే నా నిమిత్తమును సువార్త నిమిత్తము అన్నాడు కదా. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నావా, నీకు మాకు సంబంధం లేదన్నారనుకో ఎవరైనా. ఏమండి నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ అన్నతమ్ములు కావచ్చు, నీ అక్క చెల్లెలు కావచ్చు. నువ్వు గనక ఆ యేసు ప్రభువుని నమ్ముకున్నావా, నువ్వు గనక ఆ చర్చికి వెళ్ళావా, నువ్వు గనక బాప్తిసం తీసుకున్నావా, నువ్వు గనక ఆ మతంలోకి వెళ్ళావా, నీకు మాకు సంబంధం లేదు అని ఒకవేళ ఎవరైనా నేను బెదిరిస్తున్నారనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు విడిచిపెట్టేయాలి. అర్థమవుతుందా? అంతేగాని విడిచిపెట్టేయమన్నాడు కదా అని, ఇదే మంచి అవకాశం అని, వీళ్ళని చూడక్కర్లేదని విడిచిపెట్టేయడం కాదు. ఏమండి నువ్వు నీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళటానికి నీకు ఒకవేళ ఆటంకంగా ఎవరైనా ఉన్నారా? నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ అన్నదమ్ములు కానీ, నీ అక్క చెల్లెలు కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ ఇల్లు కానీ, నీకు ఇంట్లో వాటా రాదన్నారనుకో, నువ్వు కనుక యేసుప్రభువుని నమ్ముకుంటే నీకు ఇంట్లో వాటా ఇవ్వమన్నారనుకో, ఏం చేయాలి? ఇంటిని విడిచిపెట్టేయాలి. అప్పుడు ఏమండి నిన్ను నీ రక్షకుడి దగ్గరికి వెళ్లకుండా, నువ్వు పరలోకానికి వెళ్లకుండా నిన్ను ఆటంకపరిచే ఏ బంధాన్నైనా సరే నువ్వు ఈజీగా వదిలేసుకోవాలి. అది యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల్లోని భావం. నా నామము నిమిత్తము అన్నాడు, నా సువార్త నిమిత్తము, నా నిమిత్తము అన్నాడు, అలాగే దేవుని రాజ్యము నిమిత్తము అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారిని నమ్మే విషయంలో, యేసుక్రీస్తు వారి అడుగుజాడలో నడుచుకునే విషయంలో, యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కోసం సిద్ధపాటు కలిగి పరలోకానికి వెళ్ళే విషయంలో ఎవరు నిన్ను ఆటంకపరిచినా, ఎవరు నిన్ను ఇబ్బంది కలిగించినా, ఎవరు నిన్ను సమస్యలకు గురి చేసినా వాళ్ళందరినీ ఏం చేయాలి? అవసరమైతే తృణప్రాయంగా తృణీకరించాలి. అందుకే ఒకసారి యేసుక్రీస్తు వారి దగ్గరికి తన తల్లి, తన సహోదరులు వచ్చి, ఇదిగో ఆయనతో మాట్లాడాలనుకుంటున్నామేమన్నప్పుడు, నీ తల్లి వచ్చింది, నీ సహోదరులు వచ్చారని ఒక ఆయన చెప్తే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా సోదరిమణులు, నా తండ్రి చిత్త ప్రకారం చేయవారే నా సహోదరులు, నా సహోదరిమణులు, నా తల్లి అన్నాడు ఆయన. కాబట్టి మనందరినీ కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళటానికి ఆటంకపరిచే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే, వాళ్ళు ఏం చేయాలి? పక్కన పెట్టేయాలి. ఏమండి పక్కన పెట్టేయడం అంటే ఇంకా వాళ్ళతో మనం కలిసి ఉండకపోయినా పర్వాలేదు. మనం ఎవరితో కలిసి ఉండాలి? క్రీస్తుతో కలిసి ఉండాలి. ఎందుకంటే క్రీస్తు ద్వారానే మనం పరలోకానికి
వెళతాం. పరలోకం అనే మహాలోకం మనం చేరుకోవాలంటే మన అన్నతమ్ముల ద్వారా మనం చేరుకోలేము, మన అక్క చెల్లెల ద్వారా మనం చేరుకోలేము, మన తల్లిదండ్రుల ద్వారా మనం చేరుకోలేము, అలాగే మన భార్య బిడ్డల ద్వారా మనం చేరుకోలేము. యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనం పరలోకానికి చేరుకోగలం. కనుక ఆ యేసుక్రీస్తు వారిని నమ్మే విషయంలో కానీ, ఆ యేసుక్రీస్తు వారిని ప్రకటించే విషయంలో కానీ, ఆ యేసుక్రీస్తు వారిని ఆరాధించే విషయంలో కానీ, ఆ యేసుక్రీస్తు వారి మాటలు అనేక మందికి ప్రకటించే విషయంలో కానీ ఎవరు మనల్ని ఆటంకపరిచినా వారిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఎందుకంటే వాళ్ళ ద్వారా మనకి ఏం రాదు? పరలోకం రాదు. అందుకే మొదటి శతాబ్దంలో కొందరు ఏం చేశారో చూస్తారా? యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 10వ వచనం. యోహాను గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం 10. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి. అతనిని బట్టి అంటే ఎవరిని బట్టి? పైన లాజరు గారి గురించి చెప్తున్నాడు. ఏమండి? లాజరు గారిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి. అవసరమైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే విషయంలో, యేసుక్రీస్తు వారిని నమ్మే విషయంలో, యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించే విషయంలో, మనం బాప్తీసం తీసుకుని క్రైస్తవ్యాన్ని స్వీకరించే విషయంలో ఎవరైనా నేను ఇబ్బంది పెడుతున్నారా? ఎవరైనా నీకు ఆటంకం కలిగిస్తున్నారా? ఎవరైనా నీకు ఇంట్లో వాటా రాదంటున్నారా? ఆస్తిలో పంపకం లేదంటున్నారా? అయితే ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఎందుకంటే పరలోకం కంటే గొప్పది ఏది ప్రపంచంలో లేదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు వారి మాటల్లో ఆంతర్యం ఏంటంటే, ఇదిగో ఎవరైనా నన్ను నమ్మడానికి, నా అడుగుజాడలో నడవడానికి, నాకు ఇష్టమైన మార్గంలో జీవించడానికి ఆటంకం కలిగిస్తే వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేయమన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు చాలామంది ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారినైనా విడిచిపెట్టేస్తున్నారు, కానీ ఈ బంధాలను విడిచిపెట్టుకోలేకపోతున్నారు. ఏమండి? ఈ ఆస్తులు విడిచిపెట్టుకోలేకపోతున్నారు. ఏమంటే అంతస్తులు విడిచిపెట్టుకోలేకపోతున్నారు. కనుక మనం ఈ ఆస్తులు, ఈ బంధాలు, బంధుత్వాలు చూసుకుంటున్నాం. ఇవన్నీ శాశ్వతం కాదు. ఇవన్నీ మనకు కూడా రావు. ఇవన్నీ మనల్ని రక్షించలేవు. మనల్ని రక్షించేది ఎవరు? క్రీస్తు ఒక్కడే. క్రీస్తే మనల్ని రక్షించేది, క్రీస్తే మనకు నిత్య జీవాన్ని ఇచ్చేది, క్రీస్తే మనల్ని మన పాపం నుంచి విడిపించేది, క్రీస్తే మన పాపాల కోసం ప్రాణం పెట్టింది. కనుక క్రీస్తు కంటే ప్రపంచంలో ఎక్కువేది కాదు. కనుక క్రీస్తు కోసం మన అవసరమైతే ఈ ప్రపంచంలో దేన్నైనా సరే తృణప్రాయంగా విడిచిపెట్టాలి. మొదటి శతాబ్దంలో అపోస్తలులు అందరూ అదే చేశారు. మొదటి శతాబ్దంలో క్రీస్తు కోసం అనేక మందిని విడిచిపెట్టుకున్నారు. తన కుటుంబ సభ్యులు విడిచిపెట్టుకున్నారు, ఆస్తులు విడిచిపెట్టుకున్నారు, వాళ్ళకున్న వన్నీ విడిచిపెట్టుకుని క్రీస్తుని వెంబడించారు. కనుక మనం కూడా క్రీస్తు దగ్గరికి వెళ్ళటానికి ఆటంకపరిచే వారు ఎవరినైనా సరే విడిచిపెట్టి క్రీస్తు అడుగుజాడలో మనం నడుచుకుని క్రీస్తు వారిని పోలి జీవిస్తే క్రీస్తు రాకడలో మనం అందరం ఎక్కడికి వెళ్తాం? పరలోకం అనే మహాలోకానికి వెళతాం. కోట్ల సంవత్సరాలు దేవునితో పాటు మనం కలకాలం ఉంటాం. లేకపోతే ఈ బంధాలు, బంధుత్వాల కోసం ఆశపడి క్రీస్తుని విడిచిపెడితే మనందరం నిత్య నరకానికి జారిపోతాం. అక్కడ కూడా కోట్ల సంవత్సరాలు కాలిపోతాం. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలనేది మన చేతిలోనే ఉంది. కాబట్టి మంచి నిర్ణయం తీసుకుని ఆ విధంగా జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మరింతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు మేమందరం విన్నాం తండ్రి. విన్న మాటలు విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా విన్న మాటలను గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించే విషయంలో, ఆయన్ని నమ్మే విషయంలో, ఆయన అడుగుజాడలలో నడుచుకునే విషయంలో ఎవరు మమ్మల్ని ఆటంకపరిచినా వారిని విడిచిపెట్టి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి అడుగుజాడలో నడవడానికి మాకు సహాయం చేయండి. తలలో ఉంచి ప్రార్థన చేస్తున్న మమ్మలను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి. కుడికి కానీ ఎడమకి కానీ మేము తొలగిపోకుండా మా తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి అడుగుజాడలో నడుచుకుంటూ ఆయనని పోలి జీవిస్తూ ఆయన రాకడ కోసం సిద్ధపాటు కలిగి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి వారసులు కావడానికి సహాయం చేయండి. దయచేసి ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారమును, సమాధానమును మాకు అందరికీ అందించి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.